ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతలవాడు ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే. అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పారు. నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది. రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో ఇట్ ఇస్ ఎ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉంది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం. సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే.